హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటో కాదండి, ఉసిరికాయతో పులిహార అండి. ఉసిరి పులిహార ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ సీజన్లో ఉసిరికాయని తప్పకుండా ఏదో ఒక విధంగా తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ముందుగా ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ కుక్కర్లోకి నేను 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. కొలతలు కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ 1 గ్లాసు బియ్యాన్ని మనం బాగా కడిగేసుకుని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి మెతుకు అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి. ఈ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని మనం మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి చూడండి, ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్ కరెక్ట్గా హై ఫ్లేమ్ మీద 3 విజిల్ రప్పిద్దాం. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో. కాస్త మెతుకుగానే ఉండాలండి. ఇంకో చూడండి, ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా పైనుంచి కిందకి కలిపేసుకుని మనం చల్లారి పెట్టేసుకుందాం, పక్కకు పెట్టేద్దాం. అదిగో ఇలా మెదిపితే కొంచెం గట్టిగానే ఉన్నట్టు ఉండాలండి. అప్పుడే మనకి పులిహారకి బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనము మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూను నువ్వులు తీసుకుందాం. ఇదంతా మనము ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఉసిరికాయలు చూద్దాం. చూడండి, ఉసిరికాయలు ఎంత పెద్దవే తీసుకున్నానండి. ఇక్కడ ఒక 5-6 వరకు మనం ఉసిరికాయలు తీసుకుందాం. కడిగేసి మనం కట్ చేసేసుకుందాము. మధ్యలో సీడ్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే మనం మిక్సీ చేసుకుందామండి, వాటర్ వేయకుండా. అది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈలో పోపు కావాల్సిన ఒకసారి చూద్దామా. ఇందాక మనం ఆ మసాలా అది మిక్సీ చేసుకున్నాం కదండి, అది ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుందాం. ఇవి వేపేసుకుందామండి మనం. ఈ పోపు ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు. ఈ పల్లీలు బాగా వేపేసుకుందాము. ఈ విధంగా ఒకసారి బాగా వేపేసుకుందాం. ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా వేపేసుకుందాము. ఇంగువ వేసుకుంటే వేసుకోవచ్చండి, ఆప్షనల్. ఇక్కడ మేము వేయట్లేదు. నెక్స్ట్ జీడిపప్పు కూడా ఆప్షనలేనండి. మా పిల్లలకి జీడిపప్పు చాలా ఇష్టం, సో వేస్తున్నాను నేను. జీడిపప్పు ఒకసారి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి, కరివేపాకు, అవి ఉన్నాయి కదా. కొత్తిమీర మాత్రం పులిహోరలో వేయొద్దండి, పెద్దగా బాగుండదు. ఇక్కడ ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను నేను. ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా బాగా వేగుతున్న టైంలోనే మనం పసుపు అవి కూడా వేసేసుకుందాం. పోపు వేగిపోయింది కదండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇక్కడ 1.5 టీ స్పూన్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 టీ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఒకసారి వేసుకోండి. ఇక్కడ నేను పొడి చేసుకున్నాము కదండి, ఆ పొడి కూడా వేసేసుకుందాము. ఆ పొడి కూడా అవి నేను పచ్చివే వేసానండి, ఎందుకంటే ఇక్కడ మనం ఎలాగో వేపుతాం కదా, పర్వాలేదు. ఇక్కడ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉసిరి పేస్ట్ వేసేసుకుందాం. చూడండి, ఇదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉసిరికాయని వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మనకి ఉసిరికాయ ఏదో ఒక రూపంలో రోజుకి 1 ఇవ్వాలండి. మనం కూడా ఏదో ఒక విధంగా తీసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్కి, హెయిర్కి, విటమిన్ సి అయితే చాలా ఉంటుందండి ఇందులో. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ సీజన్లో మనం తప్పక తీసుకోవాలి ఉసిరికాయని. చూడండి, ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించిన రైస్ వేసేసుకుందాం. రైస్ కూడా చల్లారిపోయింది కదా, రైస్ కూడా ఒకసారి వేసేసుకుని బాగా కలిపేసుకోవడమే. రైస్ అంతా వేసేస్తున్నాను కదా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు అలా చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అన్నం కూడా వేసేసుకున్నాం కదా, వీటిని బాగా కలిపేసుకుందాం. మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం కలిసేలా పైనుంచి కిందకి బాగా కలిపేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ ఉసిరికాయ రెసిపీ చూడండి, చాలా సింపుల్ కూడా. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు ఎలా కుదిరిందో ఒకసారి నాకు చెప్పండి. ఇంకోండి, ఈ విధంగా పైనుంచి కిందకి బాగా కలిపేసుకుందాము. రెడీ అయిపోయింది కదండి.
ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే ఒకసారి వేసుకోండి, పర్లేదు. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని ఒక హాఫ్ లెమన్ వరకు మనము పిండుకుందామండి. ఎందుకంటే మనకి ఉసిరికాయ వగరు ఉంటుంది కదా, ఆ వగరు పోతుందండి నిమ్మకాయ వేయడం వల్ల. ఒక హాఫ్ అయితే సరిపోతుంది. అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేస్తాం కదా. నాకు ఇలా స్టవ్ మీద పడితే ఇష్టం ఉండదు, సో క్లీన్ చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. అంతేనండి, ఇలా బాగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.